హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో పచ్చి కొబ్బరి చింతకాయ పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. దోశల లేక కూడా బాగుంటుంది, చపాతీ లేక దోశల లేకి అన్నం లేక కూడా కమ్మగా ఉంటుంది. ఖచ్చితంగా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక ఛానల్ ఉంది మాది. నేనండి ఈరోజు పచ్చి చింతకాయ పచ్చి కొబ్బరితో పచ్చడి చేస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి: పచ్చి చింతకాయలు, పచ్చి కొబ్బరి, కరివేపాకు, మెంతులు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, నూనె, ఉప్పు, ఇంగువ. ఇప్పుడు బాగా చిక్కుతున్నాయండి పచ్చి చింతకాయలు. ఎన్ని వెరైటీ ఏం చేసుకో, ఉత్త తొక్కే కాకుండా ఏ రకమైన అన్ని రకాలు చేసుకోవచ్చు. మేము చాలా మటుకు పెట్టినాము, ఇప్పుడు ఇది కొత్తగా పెడుతున్నాము. ఇప్పుడు ఈ చింతకాయలు ఇట్లుండేటివన్నీ ఇట్లా చేసుకున్నా, లోపల పిక్కలు తీసిన లేతగా ఉంటే అట్లే తరిగైనా చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ముదిరినాయండి, అందుకు పచ్చి కొబ్బరి ఇట్లా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి వేయించుకుందామండి. స్టవ్ ఆన్ వెలిగించినానండి, బాణలు పెట్టినా, కొంచెం వేడయింది. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ముందు కొంచెం వేడెక్కితే శనగపప్పు అండి 1 స్పూను, మినప్పప్పు 1 స్పూను, పచ్చిమిరపకాయలండి, ఇవి కారము ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోండి. నాకు తక్కువ ఉన్నాయండి, కొద్దిగా ఎక్కువ వేసుకున్నా. మీరు 2 వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కావాలన్నా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, ఎండుమిరపకాయలు కావాలన్నా ఎండుమిరపకాయలు 2 కావాలన్నా వేసుకోవచ్చు అండి. నేను ఒక రకమే వేసి చూపిస్తున్నా. కొద్దిగా మెంతులండి, మినప్పప్పు, ఇవన్నీ కొంచెం దోరగా వేగాలి. పచ్చిమిరపకాయలు ఆల్రెడీ ఇవి వేగినాయి కొద్దిగా, ఇంకా పచ్చిమిరపకాయలే కొద్దిసేపు ఇవి వేగి. ఇప్పుడు అండి పచ్చి కొబ్బరి తెల్లగా ఉంది. పచ్చి కొబ్బరి, చింతకాయలండి, ఇవేం వేయక్కర్లే, ఊరికే వేసినానండి అంతే. ఇవంతా చల్లారినాక ఇంకా మిక్సీకి వేసుకోవడమే. దంచుకోవచ్చండి. నాకు పాప వస్తుందని కొద్దిగా లేట్ అయింది ఈరోజు వీడియో తీసుకోవడం, అందువల్ల దంచడం లేదు. ఇది కొద్దిగా చల్లారితే మిక్సీకి వేస్తామండి. మిక్సీకి వేస్తున్నానండి, చల్లారినాయి. ఉప్పు అండి తగినంత, మిక్సీకి వేసుకొని వస్తా. స్టవ్ ఆన్ చేస్తున్నానండి, బాణలు పెట్టిన, తిరమాత వేసుకోను, ఆయిల్ వేస్తున్నానండి. కొద్దిగా కొంచెం వేడెక్కాలండి. ఆయిల్ కాగిందండి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. అయితే కొద్ది కరివేపాకు వేస్తా, అంటే వేడిగా ఉంది కదా అది. ఎండుమిర్చి అండి,
ఇంగువ అండి కొద్దిగా. వేగిపోయింది. ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాను కదా, వేసేస్తున్నా. కావాలంటే నీళ్ళు వేసుకోవచ్చండి, అయితే పెద్దగా నిలవ ఉండదు. ఈ కొబ్బరి వేసినాం కాబట్టి నిలవ ఉండదు. ఒక 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి, పచ్చి కొబ్బరి వేసినాం కాబట్టి. ఇట్లాగా కొంచెము తగిలినట్టు కొబ్బరి ఇట్లా బాగుంటుంది రుచి. ఇదంతా బాగా కలుపుకోవాలండి. పచ్చి చింతకాయ పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఈ సీజన్లో బాగా చిక్కుతాయండి, ఇప్పుడు తింటేనే మంచిది. మీరు కావాలంటే తొక్కు కూడా బాగా పెట్టుకోవచ్చు, బాగా ముదిరినాయి కూడా కాయలు. మాకు రైతు బజార్లో చిక్కినాయండి. మీరు కూడా చేసుకోండి. దేంట్లోకైనా దోశలోకి కూడా బాగుంటుంది, అన్నము, దోశ, చపాతి. ఎందుకంటే పచ్చి కొబ్బరి వేసినాం కదా, బాగా రుచిగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు. ట్రావెల్ సంబంధించి అన్నీ ఉంటాయండి దాంట్లో, చారేపల్లి వ్లాగ్స్లో. అది కూడా, ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ప్రతి సండే వీలుంటే ఖచ్చితంగా లైవ్ అనేది ఉంటుందండి. ఇప్పుడు ఈరోజు శుక్రవారం ఈ వీడియో పెడుతున్నాను నేను. నెక్స్ట్ సండే ఖచ్చితంగా లైవ్ ఉంటుంది. నేను మళ్ళీ మీకు షార్ట్లో కూడా పెడతానండి. సండే మార్నింగ్ షార్ట్ పెడతాను ఒకటి, ఈరోజు వీడియో చేస్తున్నాను, లైవ్ చేస్తున్నాను అని చెప్పేసి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందరూ లైవ్లో కూడా పాల్గొనవచ్చండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా 2 ఛానళ్ళని, చారేపల్లి వ్లాగ్స్, సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు, ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి కమ్మటి భోజనం తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి, ఖచ్చితంగా చారేపల్లి వ్లాగ్స్ను, సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు, ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఆ ఛానల్ లింక్స్ కూడా ఈ వీడియో కింద పెడతానండి నేను. చూడండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది లింకు. చారేపల్లి వ్లాగ్స్, మళ్ళీ చెప్తున్నాను పేరు, చారేపల్లి వ్లాగ్స్, సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు 2. ఆ ఛానల్లో కూడా సిబి చారపల్లి వ్లాగ్ బ్రాహ్మణ వంటల్లో, చారపల్లి వ్లాగ్స్లో కూడా మీకు ఖచ్చితంగా లైవ్ వచ్చే విధంగా నేను చేస్తాను. అది కూడా మీకు ఇంటిమేషన్ ఇస్తానండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.